హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గిన నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే నా పేరు అనుష అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మావి కథలు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నార్త్ ఇండియా సైడ్ చైత్రమాసంలో నవరాత్రులు చేస్తారు. అందులో 8th డే కన్యా పూజ అండ్ 9th డే నవమి శ్రీరామనవమి జరుపుతారు. మేము ఈ 2 days ఎలా జరుపుకున్నాము అండ్ దెన్ శ్రీరామనవమి రోజు నేను ఏ రెసిపీస్ చేశాను, నైవేద్యాలు అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నార్త్ ఇండియాలో చైత్రమాసంలో నవరాత్రులు కూడా చేస్తారు. సో అలా ఈరోజు 8th డే అవ్వడంతో 8th డే అంటే కన్యా పూజ. సో శాన్విని పిలిచారనమాట పూజకి. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. 9 గర్ల్స్ని పిలిచి ఈ కన్యా పూజ అనేది చేస్తారు. 9 గర్ల్స్ అంటే నవరాత్రుల్లో దుర్గామాత 9 డిఫరెంట్ ఫామ్స్ అన్నమాట. సో ఆ రోజు చిన్నపిల్లలది కాళ్ళు కడిగి ఆ పిల్లలకి నచ్చిన గిఫ్ట్స్ కానీ కొత్త బట్టలు కానీ ఇచ్చి అండ్ దెన్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేస్తారనమాట. మేము ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళ ఇంట్లో కన్యా పూజ అయిపోగానే ఇంకొకరు కూడా మమ్మల్ని పిలిచారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కాళ్ళు కడుగుతున్నారు. కాళ్ళు కడిగి తిలకం పెట్టి నార్మల్లీ పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇష్టం కదా, సో అలా చిన్న గిఫ్ట్స్ ఇచ్చి స్వీట్స్ పెట్టి అండ్ దెన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు చిన్న పిల్లల దగ్గర. సో ఇక్కడ చిన్నపిల్లల బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకుంటారంటే దుర్గామాత అవతారము అన్నట్టు చిన్నపిల్లల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. 8th డే ఆఫ్ నవరాత్రులు ఇలా అయిపోయిందనమాట. సో ఇలా మా అష్టమి రోజు అయిపోయిందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి నవమి. రామనవమికి చేసేది వడపప్పు. వడపప్పు చాలా ఈజీ మెథడ్ అని అందరికీ తెలిసింది. ఇక్కడ నేను వడపప్పుకి 1 కప్పు పెసరపప్పు నానేసుకున్నాను. ఒక 3 times కడిగేసి దాన్ని నానేసుకున్నాను ఒక 1 hour. ఇది డబుల్ క్వాంటిటీ అవుతుంది. డబుల్ క్వాంటిటీ మనకు తెలిసిపోతుంది. సో అయిపోతూనే ఆ వాటర్ డిస్కార్డ్ చేసేసి కావాలి అంటే దాని మీద బెల్లం పెట్టుకొని నైవేద్యం లాగా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఉట్టి వడపప్పు అన్న స్వామికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. శ్రీరామనవమికి మనం చేసేది పానకం అండి. పానకము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో నేను ఒక 2 spoons ఆఫ్ జాగరీ యాడ్ చేసుకోవాలి. సో ఆ జాగరీ పౌడర్ని తీసుకొని అది వాటర్లో డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాన్ని ఫిల్టర్ అవుట్ చేసేయాలి. సో ఏమన్నా కింద రెసిడ్యూ ఉంటే అది డిస్కార్డ్ చేసేయాలి. చేసేసాక దాంట్లో కొంచెము పెప్పర్ పౌడర్, కొంచెము ఇలాచీ పౌడర్, ఒక 3 యాలకులు బాగా దంచి ఆ పౌడర్ని యాడ్ చేశాను. సో ఇవి యాడ్ చేసేసి గ్లాస్లో పోసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు మనం స్వామికి. నేను అలాగే చేశాను.
అన్నీ ఒకటే సైజు. ఆవు అంతా రిలీజ్ అయిపోయాక చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట
సో పూజ అయిపోయింది. పూజ అయిపోగానే పూరీలోకి పన్నీర్ కర్రీ బాగుంటుందని చెప్పేసి ఆయిల్లో కొంచెం జీరా, ఆనియన్ వేసేసి అవి కొంచెము వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటోస్ వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇందులో ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం కాబట్టి నేను పన్నీర్ కర్రీ నైవేద్యానికి పెట్టలేదు. సో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యాక దాంట్లో కారము, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసేసి పన్నీర్ కర్రీలోకి ఒక 8 to 10 కాజులు తీసుకొని అవి పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నా అండి. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. అండ్ ఫైనలీ కొంచెము వాటర్ వేసి ఆయిల్ పక్కకు తెల్లాక ఆల్రెడీ హాట్ వాటర్లో పెట్టుకున్న పన్నీర్ని తీసి ఇందులో యాడ్ చేసేసాను. ఆ తర్వాత కొరియాండర్ తోటి గార్నిష్ చేసి యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ ఫర్ పూరి రెడీ. మనకు పండగ అంటే పులిహోర లేకుండా అవ్వదు కాబట్టి మామిడికాయ పులిహోర చేసుకున్నాను. సింపులే అండి. సో లేత మామిడి పిందని తురిమేసి కొంచెం పులుపుగానే ఉండింది. సో ఈ చిన్న పిండి యాక్చువల్లీ సరిపోతుందా లేదా అని బాగా టెన్స్డ్ ఫీల్ అయ్యాను. బట్ లక్కీగా సరిపోయింది. సో కొంచెం ఆయిల్లో పల్లీలు అండ్ దెన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసేసి పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకొని మామిడికాయ తురుమును యాడ్ చేసేసి చల్లార్చుకున్న రైస్ని కూడా యాడ్ చేసి కలిపేసాను. దాని మీద కొరియాండర్తో గార్నిష్ చేసి పులిహోర రెడీ. సో చూస్తున్నారు కదా, ఇది మా లంచ్ ప్లేట్. వడపప్పు, చలివిడి, పూరి విత్ పన్నీర్ కర్రీ, పులిహోర అండ్ శనగల ఫ్రై. సో ఇలా మేము మా శ్రీరామనవమిని జరుపుకున్నాం అన్నమాట. సో మా వీడియో కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కొంచెం పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.